నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, స్కిన్ మీద ఏర్పడే బొల్లి మచ్చలు. దాన్నే ల్యూకోడెర్మా అని కూడా అంటాం మనము. వీటిని కొన్ని ఏరియాల్లో కొన్ని రకాల పేర్లతో పిలుస్తారు. రెగ్యులర్‌గా పిలిచేది ఏంటంటే, తెల్ల మచ్చలు లేదా బొల్లి మచ్చలని కూడా అంటాం అన్ని ఏరియాలలో కూడా. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఉండే వాతావరణం, మనం ఉండే టెన్షన్, స్ట్రెస్ వలన. దీనికి దేనివల్ల వస్తుంది డాక్టర్ సాబ్ అని వస్తారు పేషెంట్స్ పాపం. కాకపోతే దీనికి ఇది కారణం అనేదైతే ఇంతవరకు మెడికల్ ఫీల్డ్ అయితే మనకు తెలియట్లేదు. ఇంకా రాలేదు దాని గురించి. కాకపోతే మనకు బ్రెయిన్‌లో ఒక పీనియల్ గ్లాండ్ అని ఉంటది. ఆ పీనియల్ గ్లాండ్ అనేది థాలమస్, హైపోథాలమస్ అనే గ్లాండ్స్ ఎలా ఉన్నాయో ఇది కూడా అటువంటిదే. ఒక డక్ట్‌లెస్ గ్లాండ్. ఇది మన బ్రెయిన్‌లో ఉండి టైమ్ టు టైమ్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. వాటిల్లో ఇంపార్టెంట్ అయింది ఈ మెలనిన్ హార్మోన్. ఈ మెలనిన్ హార్మోన్ పనేంటంటే, మనకు ఈ శరీరంలో ఉండే ఒక పెద్ద ఆర్గాన్ ఏంటంటే స్కిన్. మనకు ఈ ఏదైతే స్కిన్ ఉందో, ఈ స్కిన్ అంతటిని ఒక రాగి గింజ లేదా ఆవ గింజ అంటాం కదా, అంత సైజులో ఉండేది పీనియల్ గ్లాండ్. ఇంకొంచెం అటు ఇటులో. అంత చిన్నదే ఇంత బాడీ చర్మాన్ని అనేది మనకు కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో ఏమాత్రం తేడాలొచ్చినా స్కిన్ మీద చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. అవి ఏంటంటే మెయిన్‌గా ల్యూకోడెర్మా మచ్చలు, తెల్ల మచ్చలు. రెండవది నల్ల మచ్చలు. తెల్లది, నల్ల మచ్చలని ఎందుకు అంటున్నామంటే, అది ఓవర్ సిక్రేషన్ అయ్యి మనకు ఓవర్‌గా ఎక్కడైతే అక్కడ డిపాజిట్ అవుతదో అది దాన్ని మనం మొఖం మీదకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం. ఎక్కువ ఇక్కడే చెంపల పైన లేదా నుదుటి పైన ఎక్కువగా మచ్చలనేటివి నల్లగా ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా ఓవర్ సిక్రేషన్, దాన్నే హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటామనమాట. అది ఏ ఏరియాకైతే ఎక్కువ సప్లై అవుతుందో ఆ ఏరియాలో ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటది. ఏ ఏరియాకైతే ఎక్కువగా అది సప్లై తగ్గిందో ఆ మెలనిన్ అనేది, ఆ హార్మోన్, ఆ ఏరియాలో తెల్ల మచ్చలనేటివి ఏర్పడతాయి. ఇవి ఇప్పుడన్నట్టు టెన్షన్, స్ట్రెస్ వల్ల మెయిన్ అనేది వస్తుందని చెప్పి మనకు మెడికల్ ఫీల్డ్‌లో ఈ మెడికల్ జర్నల్స్‌లో అన్నీ కూడా మాకు ఈ స్టడీస్‌లో తేలే విషయం ఏంటంటే, దాని గురించే వస్తుందని చెప్పి వస్తుంది. అయితే ఈ మెంటల్‌గా దానికి ఇంత ఎందుకు అయితే డాక్టర్ సాబ్ అంటే, మనకు బ్రెయిన్‌లో ఉండేది చాలా కెమికల్ న్యూరాన్స్ అనేటివి మనకు టైమ్ టు టైమ్ పర్ మినిటే కాదు, సెకండ్‌కు మనకు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అందుకే మనం మూడ్ స్వింగ్స్ అంటుంటాం కదా! మనకు దీంట్లో ఈ డోస్ అని డోపమిను, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అండ్ ఇంకొక హార్మోన్ అనేది ఉంటాయి. ఈ 4 హార్మోన్స్ ఏంటంటే, మనకు ఈ మూడ్ స్వింగ్స్‌ను లేదా ఈ కెమికల్ రియాక్షన్స్ అనేటివి బాడీలో జరిగేదానికి అవకాశాన్ని ఇవన్నీ కల్పిస్తాయి. డోపమిన్ యాక్షన్ ఏంటంటే, బాడీ చాలా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంటది. ఈ డోపమిన్ ఎక్కువ రిలీజ్ కావాలంటే మనం హ్యాపీగా ఉంటూ, హ్యాపీ సందర్భాల్లో మాత్రమే అయితది. అలాగా కాకుండా మనము ఏదైనా మూడ్ చేంజ్ అయ్యి, మనం ఏదో ఒక సందర్భం ఏదో ఒకటి జరిగి ఉంటది మనకు. కానీ చిన్న సంఘటన కూడా వాళ్ళు అదే పనిగా దాన్ని క్యారీ చేస్తూ 24 అవర్స్, 48 అవర్స్ అయినా కూడా దాని గురించి బయటపడలేరు. దాని గురించి మర్చిపోలేరు. ఆ సందర్భాలలో కూడా ఎటువంటి కెమికల్ చేంజెస్ అనేటివి జరుగుతుంటాయి. ఒక మెలనిన్ సెక్రేషను, ఒక స్కిన్ అనేదే కాదు చెప్పేది. అంటే మన ఈ బాడీలో ఈ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ ఈ బాడీ పైనే ప్రతి ఆర్గాన్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి, ఏ సందర్భం జరిగినా కొందరికి కొన్నే రావచ్చు. కొందరికి కొన్ని జరగవచ్చు. కొందరికి కొన్ని జరగకపోవచ్చు. అలాంటి కోవకు చెందింది ఇది గూడా. అంటే ఈ మెలనిన్ సెక్రీషన్ అనేది కొందరిలో ఎక్కువగా లేదా కొందరిలో తక్కువ జరగడానికి ఈ విధమైన కారణాలు మెయిన్ రీజన్స్ చెప్పుకోవచ్చు. అలాగే మనం ఎక్కడన్నా పోతే సఫోకేషన్ కావచ్చు, ఈ అలర్జీలు కావచ్చు, ఇయన్నీ గూడా మనం బ్రెయిన్ నుంచే మనకు ఈ బాడీలో ఏదైతే తీసుకుంటున్నామో, ఈ బ్రెయిన్ అనేది మన బాడీని యాక్టివేట్ చేసి పలానా ఫారిన్ బాడీ లోపలికొచ్చిందని చెప్పి మన బాడీని అలర్ట్ చేస్తే వాటి మీద యాక్ట్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాటినన్నిటిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటది. దీంట్లో ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు చెప్పినట్లు మనం చిన్న దానికి టెన్షన్ పడుతూ, చిన్న దానికి ఏదన్నా తీసుకుంటూ, ఈ విధంగా చేయడం వల్ల ఈ ఈ పీనియల్ గ్లాండ్ అనేది మనకు ఈ పీనియల్ గ్లాండ్ అనేది మనకు ఆ సెక్రీషన్ అనేది తగ్గినప్పుడు ఆ ఏరియాలో మచ్చలు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన మచ్చలకు ఒక్కోసారి చిన్నగా ఏర్పడతాయి. కొందరికి అది ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయినా కూడా గ్రోత్ అనేది ఉండదు. కొంచెము 5, 6 ఏళ్ళకి కూడా వాడికి అక్కడ ఒక మచ్చ కనపడే అవకాశం ఉండదు. కొందరికి వచ్చిన వెంటనే ఈరోజు తల మీద కనపడితే రేపు వీపు మీద కనపడచ్చు. అదే ఆ విధంగా 5, 6 నెలలు లేదా సంవత్సరం, 1½ ఇయర్‌లో మొత్తం బాడీ అంతా తెల్లగైన కేసులు మనం దారి లేకపోతుంటే చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ బయట జనంలో చాలా వరకు కనిపిస్తుంటది. అంటే మొత్తం తెల్లగైనప్పుడు వాడు పూర్తిగా ఫారినర్ ఏమో అనే కన్‌ఫ్యూజ్‌లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా స్టార్టింగ్ స్టేజ్‌లో మన హోమియోకొస్తే చాలా వరకు దీని నుంచి
బయటపడేయగలం ఒకటి. రెండోది ఈ థెరపీలు, ఆ థెరపీలని చాలా వరకు దీనికి ఇప్పుడే కాదు 15 సంవత్సరాల నుంచి వచ్చినాయి. అపోవా థెరపీ అని, ఈ థెరపీ అని, ఆయింట్మెంట్స్ అని అయి పూస్తే ఈ యునాని మెడిసిన్ ఇంకొకటి ఏవో చెప్తుంటారు మా దగ్గర పేషెంట్స్ వచ్చి. వాడినాం సార్ 6 నెలలు మంచిగా ఉన్నది మళ్ళీ వచ్చింది. ఆయింట్మెంట్స్ పూసినాం, ఆ థెరపీ చేసినాం, బాంబే వెళ్ళి కూడా చాలామంది చేసుకొచ్చినాం సార్ అని చెప్పేవాళ్ళు. వాళ్ళది కూడా ఇది ఇంతే, ఒక 6 నెలలు 3 నెలలు అవుతుంది, తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చింది సార్ అని చెప్పి మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇదేంటంటే ఇది సోషల్ ప్రాబ్లం తప్ప దీంట్లో ఒక జబ్బు ఉండేది కాదు. వేరే వాడిని షేక్ హ్యాండ్ ఇచ్చినా వాడిని మనం ఏదైనా పట్టుకున్నా కూడా మనకు వచ్చే అవకాశం లేదు. కానీ వాడిని చూస్తానే వీళ్ళు భయపడతారు, అతను కూడా కొంచెం ఫీల్ అవుతాడు అనమాట. ఈ ఫీల్ అయ్యి ఈ సెన్సిటివ్నెస్లో కూడా ఈ జబ్బులు అనేటివి పెరిగే అవకాశాలు మనం చాలా వరకు చూస్తున్నాం. దీనికి నేను చెప్పేది అంటే మన హోమియోలో చాలా వరకు ఈ మెడిసిన్ అనేది మనం ఓన్గా కొన్ని ప్రిపరేషన్స్ చేసాము. పైన హోమియో అంటే మనం విరుద్ధంగా మనం పైన అప్లై చేసేది ఉండదు. కాకపోతే మనం పేషెంట్కి ద బెస్ట్ ఇవ్వాలి కాబట్టి మనం కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్లో ఉండే అంటే భావాంశాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని తీసుకొని మనం హోమియోకి కన్వర్ట్ చేసి ఫైన్ ఫామ్గా చేసి దాన్ని కొన్ని మెడిసిన్ లాగా తయారు చేసి లేపనంలాగా పైకి ఇచ్చుకుంటూ మనం దగ్గర ఉండే ఒక 2-3 వేల మెడిసిన్స్ ఉంటాయి మన ఫార్ములేషన్స్. వాటిల్లో బెస్ట్ మీరు వచ్చిన తర్వాత దాన్ని మీ మైండ్ సిమ్టమ్స్, మీ బాడీ సిమ్టమ్స్ ఇవన్నీ తీసుకొని మీకు ఏది సూట్ అవుతుందో చూసి దాన్ని ఇచ్చి మీకు ఎప్పటి నుంచో ఉన్నది కూడా. కాకపోతే హోల్ బాడీ వస్తే మనం ఏం చేయలేమండి. ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ వచ్చినా కూడా మనం దాని నుంచి మనం బయటపడేయగలమని చెప్పి మీకు నేను దీని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ మెడిసిన్స్ ఇచ్చి మనము మీకు 6 నెలలు లేదా 1 ఇయర్లోనే చాలా వరకు మీకు ఇంప్రూవ్మెంట్, అంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో అంతవరకు ఆగిపోద్ది. అంటే మా మందు వేసుకున్న 15-20 రోజుల నుంచి స్ప్రెడ్ అనేది ఆగిపోయి మెల్లమెల్లగా దాన్ని తగ్గుతూ ఒక 2-3 నెలల్లోనే మాకు ఒక 40-50% అనేది చేంజెస్ చూపిస్తామన్నమాట. కాకపోతే కొన్ని ఏరియాలలో ఒక లిప్ ఏరియా కానీ లేదా ఎక్కువ కండలేని ఏరియాలో వచ్చిందంటే అది తగ్గడం చాలా టైం తీసుకుంటుంది. మిగతా ఏరియాలో తొందరగా తగ్గుతుంది అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద ఏరియా, ఆ ఏరియాని బట్టి కూడా ఇది కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే మీకు ల్యూకోడర్మా గురించి, తెల్ల మచ్చల గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మా దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. మీరు రాండి, చూసి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది మా బ్రాంచ్లో ఏ డాక్టర్ వచ్చినా కూడా మేము గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ని కూర్చొని దాని మీద స్టడీ చేసి మీకు మెడిసిన్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. చాలా వరకు 100కి 70 పేషెంట్స్ను వీటికి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం మీకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చి మీ డిసీజ్ నుంచి, అంటే ఇప్పుడు చెప్పినట్టు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ దీనికి లేదు, ఒక హోమియోలోనే ఉంది. మీరు మన దగ్గరికి రాకపోయినా ఇంకో చోటని వాడి చూడండి. మన దగ్గర ఎందుకు అంటున్నామంటే మేము దీని మీద రీసెర్చ్ చేసి ఒక ఫైన్ ఫామ్కి తెచ్చినాం కాబట్టి రెడీమేడ్గా ఇస్తున్నాం, తొందరగా తగ్గుతుంది. అందుకని మేము దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీన్ని మీరు ఉపయోగించాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.